అఘోరాలంటే ఎవరు? వీరు సామాన్య మానవుల జీవనశైలికి దూరంగా జీవిస్తారెందుకు? అసలు అఘోర పేరు వినగానే వెన్నులో భయం మొదలవుతుంది ఎందుకు? నిజంగా వీరు శ్మశానాల్లో నివసిస్తారా? శవాలతో సహజీవనం చేస్తారా? మానవ శరీరాలను తింటారా? ఈ విషయాలన్నింటినీ మన సమీక్షలో చూసేద్దాం. అఘోరాల కోసం తెలుసుకునే ముందు అసలు ఈ మతం ఎలా పుట్టిందో తెలుసుకుందాం. ఈ విషయం తెలుసుకోవాలంటే మనం వేదకాలం నాటికి వెళ్లాల్సిందే. ఋగ్వేదంలో ఉన్న సమాచారం ప్రకారం శైవ మతం అనుసరించేవారు శివుని ఆరాధించేవారు. అయితే శైవ మతంలో ఆరాధించే విధానాల్లో అనేక మార్పుల వలన శైవ మతం పాశుపతం, కపాలికం, కాలముఖం అని 3 శాఖలుగా చీలిపోయింది. కానీ వీరి లక్ష్యం మాత్రం శివుడిలో ఐక్యం కావడమే. అందులో పాశుపతం శాఖను అనుసరించేవారు శివునిలో ఐక్యం కావాలంటే దిగంబరుడిగా మారి శరీరానికి బూడిద రాసుకుని శివతాండవాన్ని అభ్యాసం చెయ్యాలి. మరియు కఠోర నియమాలు అనుసరిస్తూ శ్మశానాల్లో తపస్సు చేస్తూ ఇంద్రియాలను జయిస్తే శివునిలో ఐక్యం కావచ్చు అని పాశుపతం శాఖను అనుసరించే వారి నమ్మకం. శైవ మతంలో మిగిలినవి కపాలిక, కాలముఖ అనే 2 శాఖలు. పాశుపతం శాఖను మించి కఠినమైన ఆచారాలు కలిగి ఉంటాయి. వీరి దృష్టిలో భగవంతుడు, మనిషి వేరు. ఈ కపాలిక శాఖను అనుసరించేవారే అఘోరాలు. ఇక మనలో వచ్చే ప్రశ్నలు. అసలు అఘోరాలు ఎక్కడ నివసిస్తారు? కుంభమేళా జరిగిన తర్వాత వారు ఎక్కడికి వెళ్లిపోతారు? వీరు ఎక్కువగా హిమాలయాల్లో చల్లని గృహాల్లో, పుళ్లు బాగా తిరిగే బెంగాల్ అడవుల్లో మరియు వారణాసిలో అంటే కాశీలో ఎక్కువగా నివసిస్తారు. మరి అంతటి చల్లని ప్రదేశాల్లో ఎలా నివసిస్తారు అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. ఈ మధ్య కాలంలో మనం రోజు వింటున్నాం, యోగా చెయ్యండి, రోగాలకు దూరంగా ఉండండి అని. అదేవిధంగా ఈ అఘోరాలు కఠినమైన సాధనలతో తమ శరీరాన్ని అన్ని వాతావరణాలకి తట్టుకునేలా వీరు సాధన చేస్తారు. ఈ సాధనలు చేయడం వలన వారు ఎంతటి చలినైనా, ఎంతటి ఎండనైనా, ఎంతటి వర్షనైనా తట్టుకోగలరు. సినిమాల్లో చూస్తున్నట్టు అఘోరాలు మనుషులను పీక్కుని తింటారా? అఘోరాలు మనుషులను తమ అవసరాలకి ఎప్పుడు చంపుని తినరు. వారణాసి జనసాంద్రత కలిగిన నగరం అయినప్పటికీ నరమాంసం బహిరంగంగా అఘోరాలు తీసుకుని తినినా అక్కడ ప్రజలు తిరుగుబాటు చేయరు. మాంసం కూడా ఒక నిర్దిష్ట పరిమాణంలో మాత్రమే తింటారు. అసలు వీరు శవాల మాంసం తినడానికి కారణం ఏమిటంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత తన శరీరం విషపూరితం అవుతుంది. అటువంటి విషపూరితమైన మాంసం తిన్నా తను తట్టుకోగలడు అంటే ఏ ప్రదేశంలో అయినా ఎటువంటి ఆహారమైనా తినగలడు అని అర్థం. శవాల మాంసాలు కూడా వీరు దీక్ష సమయంలో అఘోర గురువు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ మందిలో వచ్చే ప్రశ్న, అఘోరాలు వస్త్రాలు ధరించరా? అఘోరాలు నల్లని వస్త్రాలు ధరిస్తారు. వారు దీక్షలో ఉన్నప్పుడు మాత్రమే నగ్నంగా ఉంటారు. నాగ సన్యాసులుగా పిలువబడే కొందరు సాధువులు మాత్రమే అన్ని కాలాల్లోనూ దిగంబరులే కనిపిస్తారు. అసలు అఘోరాలు మత్తు పదార్థాలు ఎందుకు వాడుతారు? వీరు ఎక్కువగా గంజాయి, మద్యం సేవించడానికి కారణం శక్తివంతమైన ధ్యానాలు, యోగాలు, మంత్రాలు చదివేటప్పుడు వాటిపై దృష్టి పెట్టడంలో ధూమపానం సహాయపడుతుందని వారి నమ్మకం. అఘోరాలకు చావు మీద భయం ఉండదు ఎందుకు? అసలు అఘోరాల జీవితం మొదలు పెట్టేదే శ్మశాన వాటిక నుండి. వారు ఎక్కువగా నివసించేది అక్కడే. శివుడు ఉపయోగించిన బూడిదని వీరు రాసుకుంటారు. బూడిదని రాసుకోవడం వలన జబ్బులు మరియు దోమల నుండి కాపాడుకోవచ్చని వీరు నమ్ముతారు. వీరు శివుడికి భౌతిక రూపాన్ని అనుకరిస్తారు. శివునిలో ఐక్యం కావడం వీరి లక్ష్యం. అందుకే చావుకు భయపడరు. చివరిలో అతి తక్కువ మందికి వచ్చే ఆలోచన, అఘోరాగా ఎవరన్నా అవ్వచ్చా? అఘోరాగా అవ్వాలంటే ముందుగా సన్యాసి అయ్యి ఏకాగ్రతతో సాధన చేసి అఘోరా గురువు చెప్పిన అతి కఠినమైన దీక్షలు చేసి మాత్రమే అఘోరాగా మారవచ్చు. ప్రతి సన్యాసి అఘోరాగా మారలేడు. చివరిగా మరికొన్ని విషయాలు. అఘోరాలు ఆరాధించేది శివుణ్ణి, మహాకాళిని. మనుషులు కపాలాన్ని వారు ఆహారం స్వీకరించే పాత్రగా వినియోగిస్తారు. అదే కపాలను జంతువులకు కూడా ఆహారదానం చేస్తారు. దీక్ష సమయంలో శవాలతో సంభోగించడం చేస్తారు. అలా చేయడం వలన వారికి అతీంద్రియ శక్తులు వస్తాయని నమ్ముతారు. అఘోరాలు చేతబడి ద్వారా మనుషులను హింసించరు. మనుషులకు వచ్చిన ప్లేగు వ్యాధిని పోగొట్టడం కోసం మాత్రమే చేస్తారట. చివరిగా చెప్పేది ఏమిటంటే, మోక్షం కోసం నిత్యం పరితపించే వైరాగులే ఈ అఘోరాలు.
ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ యొక్క విలువైన కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. మీ వైరల్ క్యూబ్.